నాంపల్లికి జేఎన్టీయూ ఇంజనీరింగ్ నిపుణుల బృందం రానుంది. అగ్ని ప్రమాదం జరగడంతో భవనం సెల్లార్లో 2 చిన్నారులు సహా 5 చిక్కుకున్నారు. 19 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సెల్లూరుకు రంధ్రాలు పెట్టి పొగ పైకి వస్తుంది. భవనం దృఢత్వంపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జేఎన్టీయూ ఇంజనీరింగ్ నిపుణుల బృందం భవనాన్ని తనిఖీ చేసి నివేదిక ఇవ్వనుంది. బాధిత కుటుంబాలు ఆందోళనలో ఉన్నారు. పొగతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. 2 సెల్లార్లో భారీగా ఫర్నిచర్ ఉంది. సెల్లార్లోకి రెస్క్యూ టీం వెళ్లకపోతుంది. 200 మంది సిబ్బందితో రెస్క్యూ కొనసాగుతుంది. సెల్లార్కు జేసీబీతో రంధ్రం చేస్తున్నారు. ఫైర్ ఇంజిన్స్ తో నీటిని పంపుతున్నారు. సహాయక చర్యల్లో హైడ్రా, డిఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. నాంపల్లికి మరి కాసేపట్లో జేఎన్టీయూ ఇంజనీరింగ్ నిపుణుల బృందం రానుంది. అగ్ని ప్రమాదం జరగడంతో భవనం సెల్లార్లో 2 చిన్నారులతో సహా 5 చిక్కిపోయినట్లుగా తెలుస్తున్నారు. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, శివాని, నాంపల్లి బచ్చాస్ ఫర్నిచర్ షాప్ లో కొనసాగినటువంటి ఫర్నిచర్ ఫైర్ యాక్సిడెంట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. లోపల సెల్లార్లో మంటలు ఆరకపోవడంతో లోపలికి సిబ్బంది వెళ్లి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మంటలు అదుపులోకి రావట్లేదు. బిల్డింగ్ అంతా కూడా మంటలు పూర్తిగా విస్తరించినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. కోయబడిన రాత్రి నుంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. 2 సెల్లార్లలో పూర్తిగా ఫర్నిచర్ స్టోర్ చేసి ఉండడం, ఒకసారిగా మంటలు అంటుకోవడంతో కూడా బయటికి రాలేని పరిస్థితుల్లో 2 వాచ్మెన్ పిల్లలు, 2 చిన్నారులు, అందులో పనిచేసే మహిళతో పాటు మరో 2 సహాయకులు అందరూ లోపల చిక్కిపోయారు. మొత్తం 5 మంది లోపల ఉన్నట్టుగా కూడా గుర్తించారు. వారి కుటుంబ సభ్యులంతా కూడా బయట రోధిస్తూ ఉన్నారు. ఇటు ఆ బిల్డింగ్ యొక్క నాణ్యత పైన మొదటి నుంచి కూడా మంటల ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఫైర్ సిబ్బంది అంతా కూడా బిల్డింగ్ ను కాపాడి లోపల ఉన్న వారిని బయటకు తీసుకురావచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తం బిల్డింగ్ అంతా కూడా వాటర్ స్ప్రే చేశారు. బిల్డింగ్ మంటలు ఎక్కువైతే కూడా బిల్డింగ్ కాలమ్స్ లో ఉన్నటువంటి బీమ్స్, స్టీలు కరిగిపోయి బిల్డింగ్ కుంగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నష్ట నివారణ చేయడం కోసం మొదటి నుంచి కూడా ఒకవైపు ఫైర్ సిబ్బంది ఫైర్ టెండర్స్ ద్వారా ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితము ఒకవైపు అధికారులు జేఎన్టీయూ ఇంజనీరింగ్ నిపుణులు పిలిపించి బిల్డింగ్ నాణ్యతను పరిశీలించాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. బిల్డింగ్ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఒకవైపు పెద్ద ఎత్తున కూడా మంటలు నాన్ స్టాప్ గా ఉండడంతో కూడా సెల్లార్లలో ఒకవైపు కాలమ్స్, ఒకవైపు ఉన్నటువంటి పిల్లర్లు కుంగిపోతే బిల్డింగ్ కి మొత్తం ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి వారిని పిలిచి పరిశీలించాలని చెప్పేసి భావిస్తున్నారు. ముందు అందులో చిక్కుపోయినటువంటి వారి ఇంకా బతికుంటే అవకాశం లేనట్టుగా కూడా ఒకవైపు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు బయట గంటల తరబడి రోడ్డు మీద కూర్చొని రోధిస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు లోపల ఆడుకుంటూ చిక్కిపోయిన వారిని రక్షించడం కోసం వెళ్ళినటువంటి 2 యువకులు కూడా అందులో చిక్కుపోవడంతో కూడా వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. వారి పరిస్థితి ఏ విధంగా ఉందనంటూ కూడా భావిస్తున్నారు. మొత్తం లోపలంతా కూడా మొత్తం కాలిపోయిన, మొత్తం భవనంలో ఉన్నటువంటి మొత్తం ఫర్నిచర్ అంతా కూడా కాలిపోయి బుక్కైనటువంటి పరిస్థితి ఉంది. అందులో చిక్కుకున్న వారు అసలు ఆనవాళ్ళు కూడా దొరుకుతాయన్న పరిస్థితుల్లో కూడా వాళ్ళంతా కూడా భయపడుతూ ఉన్నారు. శివాని, రైట్ స్వామి, అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ లో హైడ్రాతో పాటు డిఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది కూడా పాల్గొంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే చాలా 16 to 19 hours అయితే అయిపోయింది ఈ ఇన్సిడెంట్ జరిగి. ఇంకా వాళ్ళు వెలికి తీయలేకపోతున్నారు. మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు? లోపల సెల్లార్కి అన్ని వైపుల నుంచి కూడా గోడలు పెట్టి ఉండడం, లోపలికి ఈజీగా వెళ్ళడానికి అవకాశం లేకపోవడం, మంట లోపలగా నాన్ స్టాప్ గా ఫాగ్ వస్తుండడం కూడా ఇబ్బందికరంగా మారింది. ఒకవైపు నిన్న రోబో కెమెరాలు పంపించి లోపల చూద్దామన్న పరిస్థితి ఉన్నప్పుడు కూడా లోపల ఎలాంటి వెంటిలేషన్ లేకపోవడం కూడా లోపలికి వెళ్ళలేకపోయారు. దాంతో వాళ్ళంతా కూడా తర్వాత నైట్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అత్యాధునిక ఎక్విప్మెంట్స్ తీసుకొని వచ్చి వాళ్ళు కూడా లోపల నుంచి ఫాగ్ నంతా కూడా బయటకు పంపించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా లోపల మంటలు అదుపులోకి రాకుండా మొత్తం ఫాగ్ వస్తూ ఉంది. దానికి తోడు లోపలంతా కాలిపోయి వాటర్ అంతా కూడా ఫామ్ అయి ఉంది. లోపల బిల్డింగ్ మీద మొత్తం స్ప్రే చేసినటువంటి వాటర్ అంతా కూడా లోపల ఆ స్టేర్ కేస్ మెట్ల ద్వారా దిగి మొత్తం సెల్లార్లలో వాటర్ అంతా కూడా నిలిచిపోయినట్టుగా కూడా భావిస్తున్నారు. ఇప్పుడు వాటర్ ను తొలగించాల్సి ఉంటుంది. లోపల ఉన్నటువంటి బిల్డింగ్ నాణ్యతను పరిశీలించడం కోసం
జేఎన్టీయూ నిపుణులు అయితే పిలిపిస్తున్నారు శివాని. రైట్ స్వామి, అయితే నిన్న ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎవరెవరు ప్రజాప్రతినిధులు అండ్ అలాగే నేతలు రావడం జరిగింది, అక్కడ స్థానికులు ఏం చెప్తున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? అంటే నిన్నటి నుంచి కూడా ఎమ్మెల్సీ బల్మూరు వెంకటు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వైపు రాజాసింగ్ తో పాటు మిగతా నాయకులంతా కూడా అక్కడికి వచ్చి ఆ పరిస్థితిని ఆరా తీస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా అధికార యంత్రాంగంతో మాట్లాడి పరిస్థితిని కనుక్కుంటున్నారు. తొందరగా ఆ సహాయక చర్యలు చేపట్టి వారిని ఆదుకోవాలి, వారి కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని తెలియజేసి తొందరగా రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా సూచిస్తున్నారు. కానీ లోపల పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో కూడా గంటల తరబడి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. హైదరాబాద్ లో ప్రతి సంవత్సరం ఇలాంటి ప్రమాదాలు పదుల సంఖ్యలో జరుగుతూ ఉండడంతో కూడా ఎక్కడ కూడా పదుల సంఖ్యలో జనమంతా ప్రాణాలు రైట్ స్వామి, అయితే కోల్పోతున్నారు. ఇంకొక విషయం మనకు తెలుస్తుంది, ఈ ఇన్సిడెంట్ లో ఇద్దరు చనిపోయినట్లుగా తెలుస్తుంది. అంటే అధికారులు ఏమైనా అఫీషియల్ గా చెప్పడం జరిగిందా, లేకపోతే స్థానికులు అనుకుంటున్నారా? ఏంటి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? అంటే మొత్తానికైతే ఇద్దరు చిన్నారులతో పాటు ముగ్గురు లోపల చిక్కుపోయి ఉన్నారు. ఎవరు ఎక్కడ ఏ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తూ ఉన్నాయి. చిన్నారులు సెల్లార్లలో వారి ఇంట్లో వాచ్మెన్ గా పనిచేసే కుటుంబ సభ్యులు వారి ఇంట్లో చిక్కుపోయి ఉన్నారు. వారిని కాపాడడం కోసం వారితో ఉన్నటువంటి ఒక మహిళతో పాటు మరొక ఇద్దరు అందులో పనిచేసే సహాయకులు వారు వెంట వెళ్లడంతో కూడా వారు కూడా అందులోనే ఫైర్ ఆ మంటల్లో చిక్కుపోయి లోపల ఊపిరాడక పడిపోయి ఉంటారని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. ఈ 5 మంది పరిస్థితి ఏంటనేది కూడా స్పష్టంగా తెలియరావట్లేదు. అధికారులు అఫీషియల్ గా ప్రకటించడం కోసం వాళ్ళంతా కూడా ఆ పరిస్థితి ఏంటో తెలియకుండా ఏ విధంగా ప్రకటిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు కూడా మల్లగులాలు పడుతున్నారు శివాని. ఓకే, సో హైడ్రాతో పాటు టీఆర్ఎఫ్ ఫైర్ సిబ్బంది కూడా ఈ రెస్క్యూ టీమ్ లో పాల్గొంటుంది. బట్ స్టిల్ వాళ్ళు వెలికి తీయలేకపోతున్నారు. ఇంకెన్ని గంటలు పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంది స్వామి? అంటే మరిన్ని గంటల పాటు ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగే అవకాశం కనబడుతుంది. బిల్డింగ్ పరిస్థితిని అంచనా వేసుకొని లోపలికి వెళ్లాలని చెప్పేసి భావించి ఇప్పుడు జేఎన్టీయూ నిపుణుల్ని వాళ్ళంతా పిలిపిస్తున్నారు. జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్లు వచ్చి ఆ బిల్డింగ్ పరిస్థితిని అంచనా వేసుకొని లోపలికి ఒకవైపు ఇప్పటికే గోడలకు రంధ్రాలు చేస్తున్నారు, ఒకవైపు జేసీబీతోని సెల్లార్లోకి వెళ్లడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకు కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. అందుకోసమే వారిని పిలిపించి బిల్డింగ్ నాణ్యతను పరిశీలించి అక్కడి నుంచి వెళ్లాలని చెప్పి అయితే భావిస్తూ ఉన్నారు. ఓకే, సో స్వామి, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి ఆ ఏరియాలో పరిస్థితి ఏ విధంగా ఉంది? చుట్టుపక్కల అందరినీ వెకేట్ చేపించేశారా, లేకపోతే అంత నార్మల్ గానే ఉంది అక్కడ? రైట్, థ్యాంక్ యూ సో మచ్ స్వామి.